హాయ్ ఫుడీస్, హలో వీవర్స్, వెల్కమ్ టు భారతీ ఫ్యూజన్ ఓల్గాస్. ఇవాల్టి స్పెషల్ గుమ్మడికాయ పాయసం. దీనికోసం తీపి గుమ్మడికాయను వాడుకుంటున్నాం. ఇక్కడ ఈ గుమ్మడికాయని ఇలా పగలగొట్టేసుకొని గుమ్మడికాయ మధ్యలో ఉన్న గుజ్జు అలాగే విత్తనాలు ఉంటాయి కదా, దాన్ని మొత్తం రిమూవ్ చేసేసుకోవాలన్నమాట. రిమూవ్ చేసుకున్న తర్వాత గుమ్మడికాయ ముక్కల్ని కోసుకుందాం. గుమ్మడికాయ ముక్కలు మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఒక మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసుకొని, ఎందుకంటే ఇది పాయసం కోసం కాబట్టి కూరకైతే చిన్న చిన్నగా తరుక్కోవాలి. ఈ సైజులో నేను గుమ్మడికాయ ముక్కలు అనేవి కట్ చేసుకున్నాను. వీటిని ఒక చిన్న కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దాంట్లోకి, మరి దీంట్లోకి వాటర్ అయితే ఎక్కువ అవసరం పడదండి. ఒక 2 కాఫీ గ్లాసులమైనా, లేకపోతే నాతో చిన్న చెంబు చూపిస్తున్నాను కదా, ఆ గ్లాస్తో ఆ చెంబుతో వాటర్ సరిపోతాయి అన్నమాట. లేకపోతే 2 కాఫీ గ్లాసులు వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోండి. దీనికి వాటర్ ఎక్కువ అనేది అవసరం ఉండదు, ఆవిరి మీద అయినా ఉడికిపోతుంది అన్నమాట. అందుకని కొంచెం వాటర్ వేసుకొని 1-2 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే గుమ్మడికాయ ఎంత గట్టిగా ఉంటుందో అంత సాఫ్ట్గా కూడా ఉంటుంది అన్నమాట లోపల. అందుకే చాలా త్వరగా ఉడికిపోతుంది అది. అందుకే 2 విజిల్స్ అయితే సరిపోతుంది. విజిల్ మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఇలా తీసేసుకుంటే చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయినాయో. ఇలా ఉడికిపోయిన వాటిని కొంచెం చల్లారబెట్టుకోవడానికి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఆ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అవి కొద్దిగా ఒక 5 మినిట్స్ వదిలేస్తే చల్లగా అయిపోతాయి అన్నమాట. అలా చల్లగైన తర్వాత ఇలా పైన ఉన్న చెక్కు ఉంటుంది కదా, మొత్తం గుమ్మడికాయ తొక్కు అనే ఆ పార్ట్ మొత్తం రిమూవ్ చేసుకోవాలి. ఇది స్టార్టింగ్లో అయినా చేసుకోవచ్చు. స్టార్టింగ్లో అంటే అప్పుడు గుమ్మడికాయ కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి అంత త్వరగా రిమూవ్ అవ్వదన్నమాట. అందుకని బాయిల్ చేసిన తర్వాత రిమూవ్ చేసుకుంటే చాలా త్వరగా వచ్చేస్తుంది. ఇలా ముక్కల పైన ఉన్న తొక్కునంతా తీసేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని దీంట్లోకి ఒక 200 గ్రామ్స్ బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను నేను. మీకు కావాలంటే మీరు చక్కెర అయినా వేసుకోండి, లేకుంటే నార్మల్ బెల్లం అయినా వేసుకోండి. దాని తర్వాత ఒక 1/2 టీ స్పూన్ యాలక్కి పౌడర్ వేసి ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాం. బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి ఒక 1/2 లీటర్ ప్యాకెట్ పాలు వేస్తున్నాను. ప్యాకెట్ పాలు వేసుకొని దాన్ని మొత్తం మళ్ళీ మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కాసేపు ఒక 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మనం కిస్మిస్ అండ్ కాజు ఉంటుంది కదా, దాన్ని గీలో ఫ్రై చేసుకొని వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం ఈ పాయసం అనేది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలపకపోతే అడుగంటిపోతుంది అనమాట. ఇది వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ పాయసానికి. ఏంటని చూస్తున్నారా, అది వచ్చేసి గ్రౌండ్ నట్స్ పౌడర్ అనమాట. మనం వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న వేరుశనగ పొడి. ఈ పాయసంకి వచ్చేసి కంపల్సరీ ఆ పౌడర్ అన్నదాన్ని వేసుకోవాలి. ఎక్కువ మోతాదులో అవసరం లేదు. 1-2 టీ స్పూన్స్ అయితే సరిపోతుంది అనమాట. వేసుకొని మళ్ళీ మొత్తం బాగా కలుపుకొని ఇలా ఉడకబెట్టుకుంటే మనకు ఎంతో ఇష్టమైన గుమ్మడికాయ పాయసం రెడీ. ఎలా ఉంది బుజ్జి? సూపర్.